నన్ను క్షమించండి అంటూ స్వయంగా భృగువు యొక్క పాదాలు ఒత్తసాగారు. ఇక భృగు మహర్షి ఆశ్చర్యంతో, గర్వభంగంతో, భక్తితో కరిగిపోయాడు. దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. మీరే యజ్ఞఫలానికి అర్హులు. భూలోకంలో అవతరించి ధర్మాన్ని రక్షించండి. కాని అప్పుడే ఒక సమస్య వచ్చింది. లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి యొక్క వక్షస్థలమే నా నివాసం. దాన్ని ఒక ముని తన్నాడు. నా భర్త కోపగించకపోగా ఆయనకు మర్యాదలు చేశాడు. అలా అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. ఇక లక్ష్మి లేని వైకుంఠం కళా విహీనమైపోయింది. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి బయలుదేరాడు. అదే సమయంలో భూదేవి వచ్చింది. దేవా, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నారు. నన్ను కాపాడండి అంతే. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చాడు. శేషాద్రి కొండల్లో ఓ పుట్టలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక అదే సమయంలో ఆకాశరాజు అనే మహారాజు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నిస్తుండగా ఒక బంగారు పెట్టె బయటపడింది. దాన్ని తెరిచి చూస్తే మహాలక్ష్మి కలతో ఒక దివ్యమైన బాలిక. ఆకాశరాజు ఎంతగానో సంతోషించాడు. ఆ బాలికకు పద్మావతి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకరోజు శ్రీనివాసును చూసి మోహించింది. ఆకాశరాజు శ్రీనివాసుని యొక్క తేజస్సును చూసి ఈయనే శ్రీ మహావిష్ణువు అని గ్రహించి పద్మావతీదేవిని ఇచ్చి వివాహం చేశాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకున్నారు. తొండమాన్ చక్రవర్తి అనే రాజు ఆ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఇక అప్పటి నుండి నేటి వరకు శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు ఓ కల్పవృక్షంలా కొలువై ఉన్నారు. సౌనకాది మునులు సూతుణ్ణి అడిగారు, శ్రీనివాసుని అనుగ్రహం పొందిన భక్తుల కథను కూడా మాకు చెప్పండి అని. ఇక సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. తిరుపతికి సమీపంలో ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ భీముడు అనే కుమ్మరివాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ భక్తిలో అపార ధనవంతుడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొండలు చేస్తూనే వెంకటేశ